నమస్తే మామ. విదేశాల్లో పిహెచ్డి చేయాలనుకుంటున్నావా? అయితే ఎలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నావా? దెన్ దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. ఈ వీడియోలో అసలు పిహెచ్డి చేయడానికి ఏం కావాలి, వాట్ ఆర్ ద ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ద పర్సనల్ ఫ్యాక్టర్స్ మస్ట్ నీడ్. ఫస్ట్ పర్సనల్ ఫ్యాక్టర్ ఏంటంటే డిజైర్. ఎలాగైనా పిహెచ్డి చేయాలి, ఎలాగైనా పిహెచ్డి పొజిషన్, ఫుల్లీ ఫండెడ్ పిహెచ్డి పొజిషన్ని తెచ్చుకోవాలి, అంతవరకు నేను ఎంత టైం అయినా నేను అందులో ఉంటా అని అనుకుంటే యూ షుడ్ కమ్ ఇన్ టు దిస్. అదర్వైజ్ ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైమ్. సమ్ పీపుల్ విల్ గెట్ ఈజియర్ అండ్ సమ్ పీపుల్ విల్ టేక్ మచ్ టైమ్ టు గెట్ ఎ పిహెచ్డి అడ్మిషన్. సెకండ్ థింగ్ ఈజ్ టైమ్. ఈ టైం అనేది హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు గెట్ ఏ ఫుల్లీ ఫండెడ్ పిహెచ్డి అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఇన్ యువర్ బ్యాచిలర్స్, like if you have a good bachelor's degree, like 4 years bachelor's degree, and with publications, you will take at least 2 years of time to get a fully funded PhD admission. Because I don't know, Indian students ki bachelor's nunchi PhD ki direct ga admissions ki chance istaro ledo, I have no clarity about that. బట్ నా ల్యాబ్లో నాతో పాటు జాయిన్ అయిన ఒక అబ్బాయి మాత్రం బ్యాచిలర్స్ నుంచే పిహెచ్డికి జాయిన్ అయ్యాడు. బట్ హీ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా, హీ ఈజ్ ఫ్రమ్ న్యూజిలాండ్. హీ హ్యాస్ డన్ హిస్ బ్యాచిలర్స్ ఇన్ న్యూజిలాండ్. సో ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ దట్ Indian students also can do PhD from their bachelors. If anyone is there like that, please let me know in the comments so that everyone should know that bachelors నుంచి కూడా PhD చేయొచ్చు అని అందరికీ తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు నువ్వు నీ మాస్టర్స్లో ఉన్నావంటే హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్స్. సపోజ్ యూ ఆర్ ఇన్ యువర్ ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ యువర్ మాస్టర్స్, సో యూ నీడ్ సమ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. నీ డిజర్టేషన్ వర్క్లో యూ విల్ గెట్ సమ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. Based on that research experience also you can get a PhD position. Still you require some research knowledge, like some lab experience, so that you can easily survive and you can easily complete your PhD. నీ దగ్గర మాస్టర్స్ ఉంది, బ్యాచిలర్స్ ఉంది, ప్లస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మ్యాటర్స్ అనమాట. నీ దగ్గర ఫర్ సపోజ్ 1 year ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏ గుడ్ డిజర్టేషన్ ఉందనుకోండి, యూ విల్ గెట్ అడ్మిషన్ ఇన్ జస్ట్ ఇయర్. ఒక ఇయర్లో మాత్రమే యూ కెన్ గెట్ అడ్మిషన్ ఇన్ 1 year. అదే నీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, నీకు మంచి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి, యూ విల్ గెట్ అన్ ఇమీడియట్ అడ్మిషన్, ఐఎమ్ ష్యూర్. బికాస్ బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. లైక్ యూ షుడ్ ఫైండ్, నువ్వు నీ రీసెర్చ్ సూపర్వైజర్ని నీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్కి అలైన్ అయితేనే యూ విల్ గెట్ ఈజీలీ. Like you have research experience in some other field and you want to apply for some different field, then it's not gonna happen. Research experience kosam I will make a separate video because it's the important thing to know about getting PhD position. I will definitely make my next video on that, and also I will include some important points in that video. Application process enti, applications ki em kavali, లైక్ అప్లికేషన్స్ ఇయర్లీ ఎన్నిసార్లు పిహెచ్డి కోసం యాక్సెప్ట్ చేస్తారు అనేది చెప్తా. అయితే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ దే విల్ గోనా యాక్సెప్ట్ ఫర్ ఇన్ ఫాల్ ఓన్లీ, కానీ దేర్ ఆర్ సమ్ అదర్ యూనివర్సిటీస్ దే విల్ గోనా యాక్సెప్ట్ యూ ఇన్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ యాజ్ వెల్. అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫ్యాక్టర్, నువ్వు నీ రీసెర్చ్ సూపర్వైజర్ని కాంటాక్ట్ అవుతావు అనమాట. నువ్వు రీసెర్చ్ సూపర్వైజర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ల్యాబ్లో నువ్వు ఇమీడియట్గా కావాలి అనుకుంటే దే విల్ నాట్ థింక్ అబౌట్ ద సెమిస్టర్, దే విల్ ఇమీడియట్లీ టేక్ యూ ఇన్ దేర్ ల్యాబ్. సో దట్స్ ఎయిదర్ స్ప్రింగ్, ఫాల్, సమ్మర్, డజంట్ మ్యాటర్. సో ఇది చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కోసం నేను సెపరేట్గా వీడియో చేస్తున్నాను కదా, అందులో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్లో మెయిన్గా మన ఇండియన్స్కి ఏం కావాలంటే, ఫస్ట్ వన్ టోఫెల్, ఐలెట్స్, డ్యూలింగో, పీటీఈ అండ్ మెనీ మోర్. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్యూలింగోని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇట్స్ చీపర్ కంపేర్డ్ టు అదర్ టెస్ట్ అండ్ ఆల్సో ఈజీ కంపేర్డ్ టు అదర్ టెస్ట్. నేనేం ఫీల్ అయ్యానంటే, ఐ రిటర్న్ టోఫెల్ and Duolingo. I feel little easier than TOEFL. Duolingo is little easier and cheaper than TOEFL.
So I'm gonna recommend you to go with Duolingo. If you are financially in weak condition, then go with the Duolingo. And also it's a good news for US universities. GRE is not required nowadays at all. If you have GRE, fine. If you don't have, you don't worry. And there are also 3 different ways to get a 3 or 4 different ways to get a fully funded PhD. That is also I will include in the next video. The next upcoming video will be about the research experience and how many ways you can get a PhD position. You should have your master's or bachelor's degree transcripts, so that at least you should have a provisional degree. GRE ఇప్పుడు ఏ యూనివర్సిటీ, మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అడగడం లేదు. సో ఇట్స్ ఎ బెనిఫిట్ ఫర్ అస్. థర్డ్ థింగ్, యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. లైక్ మీరు ప్రీవియస్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్తో, మంచి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్స్తో లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ని మీరు సబ్మిట్ చేయాలి. థర్డ్ వన్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఆర్ పర్సనల్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీద నేను మళ్ళీ సెపరేట్గా వీడియో చేస్తాను. ఎలా రాయాలి, ఎక్కడి నుంచి రాయాలి, ఏ కంటెంట్స్ అందులో మెన్షన్ చేయాలి అనేది ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ సెపరేట్ వీడియో. అండ్ CV or resume is very important. The CV pattern should be unique way. కాబట్టి మీరు CV రెజ్యూమ్ తయారు చేసినప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా తయారు చేసుకుంటే చాలా బెస్ట్. మీకు ఇఫ్ యూ వాంట్ I would like to make a video on separate video on CV or resume. Yeah, this is all for today's video. Next video lo I'm going to explain research experience and how many different ways to get a fully funded PhD.